వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. తాత్పర్యం: కాబట్టి మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడవై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము. ఏలననా కర్మఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. ఈ అధ్యాయంలో 8వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు శ్రీకృష్ణుడు జనులు పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానస్థాయి చేరనంత వరకు వారి వారి విహిత కర్మలను చేస్తూ ఉండమని చెప్తున్నాడు. 17, 18వ శ్లోకాలలో జ్ఞానోదయమైన మహాత్ములు విధింపబడిన కర్మలను చేయనవసరం లేదు అని అన్నాడు. కాబట్టి అర్జునుడికి ఈ రెంటిలో ఏ మార్గం యోగ్యమైనది? శ్రీకృష్ణుడి ఉద్దేశం ప్రకారం అతన్ని కర్మయోగిలా ఉండమనే చెబుతున్నాడు. కర్మ సన్యాసం తీసుకోవద్దనే చెబుతున్నాడు. దీనికి గల కారణాన్ని ఇక ముందు వచ్చే శ్లోకాలలో తెలుసుకుందాము. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: దేర్ఫోర్ గివ్ అప్ అటాచ్మెంట్, perform actions as a matter of duty, because by working without being attached to the fruits, one attains the supreme. In the verses from 8 to 16 of this Karma Yoga, Sri Krishna strongly urged those who have not yet reached the transcendental platform to perform their prescribed duties. In the Shloka 17 and 18, he stated the transcendentalist is not obliged to perform prescribed duties. So what path is more suitable for Arjuna? According to Sri Krishna's recommendation, Arjuna should be a karma yogi and not a karma sannyasi. The reasons for this recommendation we will get to know in the next few slokas. Om Namo Bhagavate Vasudevaya.